ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అవుతాడా? మూడోసారి, నాలుగోసారి కూడా తానే అవ్వాలనుకుంటున్నారా? ఇప్పటికే దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు ఇదే చెప్తున్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా 2 టర్ములు మాత్రమే పనిచేసే వీలుంటుంది. ఆ దేశ రాజ్యాంగ నిబంధన అది. కానీ ట్రంప్ మాత్రం జీవితాంతం వైట్ హౌస్లోనే ఉండే ఆలోచనలు ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిపై గతంలో బహిరంగంగానే కామెంట్లు చేశారు. రాజ్యాంగం ఒప్పుకోదు కదా అంటే దానికి చాలానే మార్గాలు ఉన్నాయని కూడా ట్రంప్ అన్నారు. మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించడంపై ఆయన పదే పదే చెప్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు దీనిపై చర్చకు కారణమవుతున్నాయి. రాజ్యాంగం అనుమతించకపోయినా మూడోసారి అధ్యక్షుడు అవ్వడానికి చాలా మార్గాలున్నాయని ట్రంప్ ఈ మధ్య అన్నారు. తానేమీ జోక్ చేయటం లేదని, తనను మూడోసారి ప్రెసిడెంట్గా చూడాలని చాలామంది అనుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఏడాది జనవరిలో నెవడాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ అమెరికాకు 1-2 సార్లు కాదు 3-4 సార్లు సేవ చేయడం జీవితంలో గొప్ప గౌరవం అవుతుందని పేర్కొన్నారు. వచ్చే 4 సంవత్సరాలు తాను విశ్రాంతి తీసుకోబోనని చెప్పారు. ఆ తర్వాత నిర్వహించిన బ్లాక్ హిస్టరీ మంత్ కార్యక్రమంలో ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అప్పుడు కూడా మరోసారి పోటీ చేయాలా అని అడిగారు. దానికి వారు మరో 4 ఏళ్లని నినాదాలు చేశారు. మరి అమెరికా రాజ్యాంగం అనుమతించకుండా ట్రంప్ ఎలా మూడోసారి అధ్యక్షులవుతారు? ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్తో అధ్యక్ష పదవికి పోటీ చేయించి ఆ తర్వాత ఆయన దిగిపోయి ట్రంప్కు బాధ్యతలు అప్పగించడం ఒక మార్గంగా చెప్తున్నారు. ఇదే కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయని కూడా అంటున్నారు. రాజ్యాంగాన్ని సవరిస్తే అసలు ఏ గొడవ ఉండదంటూ అనే వాదన కూడా ఉంది. కానీ అది అంత తేలిక కాదు. దీనికి కాంగ్రెస్లో 3/2 మెజారిటీ అవసరం. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై ట్రంప్ గతంలోనూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో రిపబ్లికన్లు వాటిని కొట్టిపడేశారు. అయితే ఇప్పుడు ట్రంప్ వాదనకు సపోర్ట్గా టెనెన్సీ రిపబ్లికన్ ప్రతినిధి ఆండీ 2 సార్లు పదవీకాల పరిమితిని తొలగించే తీర్మానాన్ని ప్రతిపాదించడం ద్వారా ట్రంప్ మూడోసారి బరిలోకి దిగుతారనే సంకేతాలు ఇచ్చారు.